మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర' అనే భారీ మూవీ చేస్తున్నాడు. 'బింబిసార'తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ అందుకున్న దర్శకుడు మల్లేటి వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంబర'. సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా ముల్లోకాలను చుట్టి వచ్చే అతీత శక్తులు ఉన్న వ్యక్తిగా చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక రేంజ్లో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు. టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంబర' మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని ఈ ఏడాది ఆరంభంలోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 50% వరకు టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 'విశ్వంబర' సినిమాపై హైప్ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్స్ సంతృప్తి పడేలా వీడియోలు విడుదల కాలేదు. దీంతో వాళ్ళంతా నిరాశగా ఉన్నారు. ఇటీవలే పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి తన అభిమానులకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రేజీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని తాజా ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ లీక్ అయింది. దీన్ని దసరా కానుకగా తీసుకురాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందని చెప్తున్నారు. దీన్ని మెగాస్టార్ ఊహించని విధంగా వైవిధ్యంగా కట్ చేయబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా చేస్తున్న 'విశ్వంబర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా, సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కాలానికి సోషియో ఫాంటసీ అంశాలను జోడించడంతో వశిష్ఠ దిట్ట. 'బింబిసార'తోనే ఈ విషయం స్పష్టమయ్యింది. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న 'విశ్వంబర' సినిమాలోనూ అదే చేస్తున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా స్టైల్‌లోనే దీన్ని తెరకెక్కిస్తున్నారట. ఆల్మోస్ట్ షూటింగ్ జానర్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఈ సినిమాకి ఓటీటీ కష్టాలు మొదలయ్యాయట. సినిమాని కొనేందుకు ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. అయితే తక్కువ రేట్‌ని కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీజర్ వచ్చాక ఓటీటీ రేటు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.